నమస్తే, నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. ఇంట్లో అట్ల పిండి అదేమి నానబోసుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చాలా రుచిగా ఉంటుంది. 2 minutesలో అయిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒక బియ్యం పిండి కానీ బియ్యం ఉన్నా సరే ఇబ్బంది అయితే ఉండదు. అది ఎలాగంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అసలు నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటాను ఇట్లానే. హెల్దీ కూడా. ఇంట్లో బయట హోటల్ ఫుడ్ కంటే ఇదైతే బాగానే ఉంటుంది. చాలా ఇష్టపడతారు కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. అది ఎలా అంటే మామూలుగా బియ్యం ఉంటే ఈ విధంగా ఒక 5 నిమిషాలు నానినా సరే ఊరికి కడిగైనా పిండి చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కొద్దిగా నీళ్ళగా అయినా ఇబ్బంది లేదు. ఇందులో అయితే కొద్దిగా మెత్తగా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా గట్టిగా వస్తుంది. కొద్దిగా గోధుమ పిండి ఇంట్లో ఉంటుంటుంది కదా, అది కూడా మనం విడిగా కలుపుకునే దానికంటే ఆ మిక్సీలోనే వేసుకొని ఒక్క తిప్పితే చాలా బాగుంటుంది. అందులో ఏం వేయాలంటే చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇందులో కరివేపాకు ఇలా తుంచి వేసుకుంటే గొంతుకు అడ్డం పడకుండా ఉంటుంది, తినేసేయచ్చు అనమాట. కరివేపాకు ఎంత హెల్తీయో తెలుసు కదా. అందుకే ఉల్లిపాయలు మంచిది. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే అది కూడా హెల్తీ. ఇలా దోశ పోసిన తర్వాత పైన కూడా వేసుకోవచ్చు, లేదా ఈ దోశ పిండిలోనే కలుపుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే మనము అట్ల పిండిని గబుక్కున మర్చిపోతుంటాం. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతుంటారు. నేనైతే తరచుగా చేస్తూ ఉంటాను. ఇట్లా ఇష్టంగా తింటుంటాము. పైగా హెల్దీ కూడా. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒకటి తింటే కడుపు నిండిపోతుంది. టూ మినిట్స్లోనే ఉడికిపోతుంది. ఈ విధంగా ఇంకొద్దిగా మెత్తగా పలచగా కావాలన్నా కొద్దిగా గోధుమ పిండి వేసుకోవచ్చు, కొద్దిగా పలచగా దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఇది దోశకి రొట్టెకి మధ్యస్థంగా ఈ విధంగా తింటాము. మెత్తగానే ఉంటుంది. ఇంకా పలచగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి కారాల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా 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 రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ట్రై చేయండి. నేను ఈరోజు టిఫిన్ తిన్న తర్వాత అల్లం టీ, నిన్న లెమన్ టీ ఒక్కో రోజు ఒక్కో టీ అనమాట. ఈరోజు అల్లం టీ, అది కూడా చాలా హెల్త్కి. బయట చాలామంది తాగుతూ ఉంటారు టీలో. అది ఇంట్లో ఖర్చు తక్కువ, హెల్తీగా కూడా చేసుకుంటాం. ఈ విధంగా అల్లము పై పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుకి కొద్దిగా
దానికి విషాన్ని కొద్దిగా తీసుకొని తినటం మంచిది. అలానే వేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. పొట్టు తీసుకొని వేసుకోవాలి. బయట ఏంటంటే గబుక్కని వేస్తూ ఉంటారు, కొద్దిగా కొన్నాళ్ళు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మనమైతే చక్కగా ఈ విధంగా పొట్టు తీసుకొని, అంటే పొట్టులో విష పదార్థాలు ఉంటాయని వైద్య శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా అయితే పై పొట్టు అలా తీసుకొని చక్కగా దంచుకొని ఏదో 5 మినిట్స్లో 5 మినిట్స్ కంటే లోపలే ఖర్చు తక్కువ, చక్కగా అందరూ తాగొచ్చు హెల్తీగా. ఒక 1 మినిట్ దంచుకొని లేదా మిక్సీలో వేసుకోవచ్చు, లేకపోతే తురుమైనా పట్టచ్చు. తురుము ఉంటుంది కదా, ఇలా 1 నిమిషం కాగనిచ్చి పంచదార వేసుకొని అందులోనే చాలా బాగుంటుందండి టీ. అల్లం టీ హెల్దీ టీ. వచ్చేది వర్షాకాలం, చలికాలం కదా, ఈ తాగితే మంచిది పడిసవన్నిటికి సంబంధించి. అంటే రోజుకు ఒక వెరైటీగా తాగుతుంటే ఒకే రకంగా కాకుండా హెల్త్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 2 or 3 మినిట్స్ పడుతుంది అంతే. హెల్దీ అల్లం టీ రెడీ అయిపోయింది. ఇంకా తాగడమే దర్వాయి. అది చాలా బాగుంటుంది అల్లం టీ కూడా. ఒకే వెరైటీ రోజు తాగుతున్నా కూడా వెగట పుట్టింది. రోజుకి ఒక వెరైటీకి ఏమంతనా తాగుతూ ఉంటే ఫీలింగ్ వేరే ఉంటుంది. రుచి, రంగు, రుచి, వాసన అంటుంటారు కదా, ఆ విధంగా టీ తయారైన అల్లం టీ మా వారికి నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. అల్లం టీ ఎవరెవరు తాగుతారు కామెంట్ చేయండి. ఒకే రకం కాకుండా రోజుకు వెరైటీ అన్నమాట వారంలో. నమస్తే అండి.